మా రాధమ్మ గుడ్లు పెడుతుందండి. చూసారు ఎలా తీస్తుందో ఆ గొయ్యి. దాని కాలు ఎంత పొడవు ఉందో సాగదీస్తే అంతకంటే లోతే తీసిందండి. ఇదిగో గోపి మాత్రం అటు ఇటు పెత్తనాలు చేస్తుంది. ఏరా అదేమో గుడ్లు పెడుతుంది, నువ్వేమో పెత్తనాలు చేస్తున్నావు. ఇంట్లో ఈవేళ సాయిబాబా భజన పొద్దున్న నగర సంకీర్తన ప్రోగ్రాం పెట్టుకున్నామండి. మేము ఆ హడావిడిలో ఉన్నాము. ఆ నగర సంకీర్తనకు వచ్చిన వాళ్ళు గార్డెన్ చూస్తామండి అని వచ్చారనమాట. వచ్చేటప్పటికి నేను వాళ్ళకి గార్డెన్ చూసేటప్పటికి మా రాధమ్మ ఈ గుడ్లు పెట్టే తంతులో ఉంది. నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది. ముందు కంగారు వచ్చేసిందండి. ఎందుకంటే నిజమించి ఇవి ఇలా గుడ్లు పెట్టి నేను చూడటం ఒక 2 months 2 years పైన అయిపోయిందండి. ఇది వరకు వీడియో చేశాను కదా, పెద్ద వీడియో మీకు నా ఛానల్లో కనిపిస్తుంది. అప్పుడే చూశాను, ఆ తర్వాత మళ్ళీ చూడలేదండి. ఎన్నాళ్ళకి గుడ్లు పెడుతుంది. ఇంకా గొయ్యి తీస్తుందండి. బాగా లోతు గొయ్యి తీసాక అప్పుడు వరుసగా టపటపా గుడ్లు పెట్టేస్తుంది, మూసేస్తుంది. అందుకని వేళంతా నేను కాపలా కూర్చోవాలి. మా రాధమ్మ ఎప్పుడు పెడుతుందా ఏంటా అని. మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఇంచుమించు ఒక 2 hours కంప్లీట్ అయిపోద్దండి. ఇది గుడ్లు పెట్టడం కోసం ఇక్కడ ఇసుక రెడీ చేసాము, మట్టి రెడీ చేసాము, అన్నీ వదిలేసి ఈ మూలకి చేరిందండి. సంతోషం. ఇంక ఇక్కడ ఈ మొక్కల గట్టికి నీళ్ళు పోయకుండా కేర్ తీసుకోవాలి. ఇదిగోండి పెద్ద పెద్ద మొక్కలు చాలా ఉన్నాయి.